కొన్ని దేశాల్లో జననాల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయా దేశాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పెళ్లిళ్లు జరిగేలా జంటలు పిల్లల్ని కనేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి రష్యా కూడా వచ్చింది. ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. 25 ఏళ్లలోపు విద్యార్థినులు పిల్లల్ని కంటే 81,000 ఇస్తామంటూ కరేలియా ప్రాంత అధికారులు తెలిపారు. సంతానోత్పత్తి రేటు పడిపోతుండటంతో చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు సతమతమవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యువతులను పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలో ఈ కొత్త పథకం ప్రారంభమైంది. కాలేజీల్లో చదువుకునే 25 లోపు విద్యార్థినులను సంతానం కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియాలో అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 25 ఏళ్లు లోపున్న కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థినులు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. అయితే మృత శిశువులకు జన్మనిచ్చిన విద్యార్థినులకు ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. పుట్టిన కొన్ని రోజులకు శిశువు మరణిస్తే తల్లులకు పరిహారం ఇస్తారా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక అంగవైకల్యంతో పుట్టిన పిల్లల విషయంలో ప్రభుత్వం విధానంపై కూడా క్లారిటీ లేదు. పురిట్లోనే బిడ్డ మరణిస్తే తల్లిని ఆదుకునేందుకు ప్రభుత్వ సాయంపై కూడా ఎటువంటి నిబంధనలు రూపొందించలేదు. దీంతో ఈ పథకం పురోగతిపై సందేహాలు మొదలయ్యాయి. ఇక రష్యాలోని ఇతర ప్రాంతాలు కూడా సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రకరకాల పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. విద్యార్థినులను పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు మొత్తం 11 ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. రష్యా కేంద్ర ప్రభుత్వం కూడా బాలింతలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఈ ఏడాది నుంచి $6,150 ప్రోత్సాహకంగా ఇస్తుంది. ఇక రెండో బిడ్డను కన్న మహిళలకు $8,130 నజరానాను ప్రకటించింది. రష్యాలో పెరుగుతున్న మరణాలు, ఇతర దేశాలకు వలసపోతున్న పౌరులు, ఉక్రెయిన్తో యుద్ధం తదితరాల కారణంగా జనాభా తగ్గుతోంది. ఇక 2024 మొదట్లో కేవలం 6 లక్షల మంది శిశువులే జన్మించారు. గత 25 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు.